మాతోనూ మాట్లాడు నాయన. సంఘము ద్వారా ప్రభా, ఇంటున్న వారి ద్వారా దేవా నీ మాటలు విని దేవా నీలో సత్యమును తెలుసుకునే జ్ఞానమును ప్రతి బిడ్డకి దయచే. దేవానత నిత్యత్వం ఏంటో తెలుసుకోవాలా ప్రభా, ఈ రాజ్యం ఏంటో తెలుసుకునే జ్ఞానము మన నేత్రం వెలిగించమని యేసు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్న మాట. 25వ అధ్యాయంలో దేవుని వాక్యము యేసు ప్రభు గురించి మరి ఈ విధంగా మాట్లాడుతుంది యెషయా భక్తుల గ్రంథంలో. హల్లెలూయా. 25వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే, సమస్త జనం మీద ముఖమును కప్పుచిన ముసుగును సమస్త జనం మీద పరచబడిన తెర ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. హల్లెలూయా. మరి ఎన్నడూ ఉండకుండా ఆయన మరణమును ఆయన మృంగివేయును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాస్తా ఉన్నాడు దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి, మానవుడు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందుతున్నాడు, మానవుడు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతున్నాడు, మానవుడు అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాలు వర్ధిల్లుతున్నాడు. ఎలా అభివృద్ధి అవుతున్నాడు అంటే, మంచి ఇల్లు కట్టడంలో కావచ్చు, బంగారు సంపాదించడంలో కావచ్చు, అంతరిక్షంలో పోవడంలో కావచ్చు, అర్థమవుతుందా, భూగర్భంలో ఏముందో తెలుసుకోవడంలో కావచ్చు, అన్నింటిలో కూడా మానవుడు అన్నిటిని సాధిస్తున్నాడు, అన్నిటినీ సాధిస్తున్నాడు. కానీ హల్లెలూయా, కానీ మానవుడు ఈ లోకంలో సాధించలేనిది ఏదైనా ఉన్నది అంటే, హల్లెలూయా, ఏదైనా జయించలేకపోతున్నాడంటే అది కేవలం ఏంటంటే మరణము. చెప్పండి, ఏంటంట? మరణం. హల్లెలూయా. మరణము, పాపములు జయించలేకపోతున్నాడు. అర్థమవుతుందా? బాగా వినాలి. దేవుని వాక్యం వినటం మళ్ళీ శ్వాసము కలుగును. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరణము మనిషిని ఏం చేస్తుందంటే, హల్లెలూయా, ఎంత ఆజానుభావుడైనా పెద్ద కోటీశ్వరునైనా లోకంలో ఎంత మంది అయినా కావచ్చు, మరణానికి దాసుడు కావాల్సిందే. అర్థమవుతుందా? మరణం మనిషిని ఏలుతా ఉంది. అర్థమవుతుందా? ఈ మరణం వెనకాల మరి ఏమి జరిగింది అనేది చాలా మందికి తెలియదు. అర్థమవుతుందా? మరణం వెనకాల మరణం మనిషికి ఎలాగొచ్చిందని అవగాహన ఇవ్వడం, పరిశోధన లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజున మరణం అనేది ఎందుకు వచ్చిందనేది చాలా మంది ఏమనుకున్నారంటే, చనిపోతున్నారు, ఎక్కడ పోతున్నాం అనేది చాలా మంది అవగాహన లేదు బ్రదర్. కానీ యేసు ప్రభు మీదకి వచ్చి 3.5 సంవత్సరం 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉండి 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి ఆయన ఈ లోకానికి అందించిన సందేహం ఏంటంటే, ఆయన చేసిన ప్రయాసం ఏంటంటే, ఆయన చేసిన గొప్ప భాగ్యమే ఏమంటదంటే, హల్లెలూయా, మానవ జాతులున్న శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని భూమి మీద జయించాడు ఆయన. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? భూమి మీద ఆయన మరణాన్ని జయించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి మరణమా నీ ముల్లెక్కడా అని మరణానికి సవాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ యేసుక్రీస్తు ఒక్కరే. ఆమేన్. హల్లెలూయా. అందుకని రాస్తాను ఇక్కడ యెషయా గ్రంథంలో 25వ అధ్యాయంలో చూసినప్పుడు, మరి ఎన్నడూ ఉండకుండా ఆయన మరణమును మృంగివేయును. ఏం చేశాడంట? మరణాన్ని మింగుతానంట ఆయన. హల్లెలూయా. కాబట్టి అందుకే యేసుప్రభు అన్నాడు ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం రాస్తుంది అక్కడ. చదువు దగ్గర మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆయన యేసు పునరుద్ధానమును జీవమునైనే నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాట లోకానికి ఏం చెప్తున్నాడంట? ఏం రాశాడు? యేసు ప్రభు పునరుద్ధానమును జీవము నేనే. పునరుద్ధానము జీవము ఏంటి చెప్పండి? పునరుద్ధాన జీవము నేనే. హల్లెలూయా. నా యందు విశ్వాసించువాడు, నా మాట మీద నమ్మకం కలిగిన వాడు. అర్థమవుతుందా? ఏమవుతున్నట్టు వాడు? హల్లెలూయా. ఏం రాస్తుంది? చదవండి అక్కడ వాక్యం. వాక్యం వినట్టు వాక్యము గ్రహించాలి మన ప్రభునాముడు. ఏదో వచ్చాం కదా, ఈస్టర్కి వచ్చాం కదా, ఏదో ప్రార్థన చేసుకున్నాం కదా, వెళ్ళిపోవడం కాదు. నీ దేవుడు నీ పట్ల ఏం చేశాడో గొప్పతనం తెలుసుకున్నప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా జీవించగలవు. ఆమేన్. అందుకే రాస్తాడు, ఏమంటాడు ఇక్కడ? దేవుని వాక్యం సెలవిస్తుంది,
ఏం రాస్తున్నాడు? ఆయన రాస్తున్నాడు, నా యందు